ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని ఎదుట తన ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు. వారిని ఉద్దేశించి దేశమా ఆలకించుము, భూమి ఆలకించుము అన్నట్లుగా వారిని తిరిగి ఒకసారి హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని పోషించాను, చంటి బిడ్డల వలె మిమ్మల్ని పోషించి పెద్ద చేశాను, మీకు కావాల్సిన అన్ని సమకూర్చాను, కానీ మీరు నాకు ఎదురు తిరిగారు అన్నట్లుగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మరి ఒకసారి వారి ఎదుట జీవము మరణం ఉంది, మీకు మరి ఒకసారి పిలిపిస్తున్నాను. మీరు ఉట్టి ఆచారాల వల్ల నాకు దగ్గర కాలేరు. మీ ఆచారాలు కాదు, మీరు మాకు నలిగిన హృదయము, విరిగిన హృదయము, మీ యొక్క విధేయత నాకు కావాలి అని దేవుడు చెప్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనకి ఈరోజు ఇస్తున్న అది ఒక సందేశంగా మనం ఈరోజు గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుడు మరి ఒకసారి పిలిపిస్తున్నాడు. మీరు సమ్మతించండి, మాట వినండి అని మరి ఒకసారి మనల్ని తట్టి లేపుతున్నాడు. మన హృదయంతో మనం సమ్మతించాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టము. ఆ విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే దేవుడు దానికి అంగీకారమైన ఒక ఇష్టమైన యోగ్యమైన అర్పణగా తీసుకుంటాడని వాక్యం తెలియపరచబడుతుంది. విరిగి నలిగి దేవుని పూర్తిగా మనం ఒప్పుకున్నప్పుడు, తప్పు చేశాను పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మనం పశ్చాత్తాపడటమే కాకుండా మనం ఒప్పుకోవాలి. మన చేష్టల ద్వారా, మన మాటల ద్వారా అని ఒప్పుకున్నప్పుడు భూమి యొక్క మంచి పదార్థములు మన కోసం సిద్ధపరిచి ఉంచిన శ్రేష్టమైన ప్రతిదీ కూడా శ్రేష్టమైనది మన కోసం ఏర్పరచబడింది. మనం పాపం చేస్తూ ఆయనకు దూరంగా ఉంటున్నాం కాబట్టి శ్రేష్టమైన దీవెనలు చూడలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. మీరు అనుభవించడానికి మన యొక్క హృదయమును, మన యొక్క చేష్టలను దేవుని ఎదుట సరిచేసుకుందాం. దేవునికి అంగీకారంగా ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ప్రీతికరమైన యోగ్యమైన అర్పణగా అంగీకరిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, విరిగి నలిగిన హృదయాలతో ప్రభా పశ్చాత్తాపం కలిగి మమ్మల్ని మేము సరిచేసుకోవాలని ఇష్టం కలిగి నీ ఎదుటకు వచ్చున్నాం ప్రభా. మేము చేసిన ప్రతి పొరపాట్లను దయించి క్షమించండి. ప్రతి నిత్యం మమ్మల్ని మేము నీ ఎదుట సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అంగీకరించి భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములన్నీ మాకు అనిపించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.